గోరింటాకు ఎప్పుడు ఏ టైంలో ఏ సమయంలో అయినా మనం గ్రైండ్ చేసినా సరే ఒకేలా పండాలంటే ఒక 3 ఇంగ్రీడియంట్స్ మనం మిక్స్ చేస్తే చాలు. అవేంటో ఈ వీడియోలో చూసేద్దాం. నిమ్మకాయ, చింతపండు, పెరుగు ఉంటే చాలు. ఈ 3 ఇంగ్రీడియంట్స్ మనం కనుక గోరింటాకు గ్రైండ్ చేసే దానిలో మిక్స్ చేస్తే మనం ఏ టైంలో ఎప్పుడు ఎలా పెట్టుకున్నా సరే కనుక మనం గోరింటాకు చాలా బాగా పట్టుతుంది. అంతేకాదు ఈ మధ్య కాలంలో అయితే ఒక 5 days అలా ఉండటం లేదు కదా, చాలా ఫాస్ట్గా గోరింటాకు అనేది పోతుంది. బట్ ఇవన్నీ కలిపితే కనుక మనకి గోరింటాకు ఒక 5-10 days అలానే ఉంటుంది అండ్ చాలా బాగా పండుతుంది కూడా. సో నేనైతే గ్రైండ్ చేసేసాను గోరింటాకుని. బాగా వాటర్ పోస్తే కనుక అది పలచనైపోతుంది, మనం పెట్టుకున్నా సరే అదంతా పాముకుపోతుంది. అందుకని తక్కువ వాటరే వేసుకోండి, మనం చూసి వేసుకుంటే సరిపోతుంది వాటర్ అనేది. గోరింటాకు వచ్చేసరికి ఫస్ట్ అయితే కనుక అరచేతిలో పెట్టుకోకండి, అరచేతిలో కాకుండా వేళ్ళకు పెట్టుకున్న తర్వాత అరచేతిలో పెట్టుకోండి. ఎందుకంటే అరచేతిలో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఫింగర్స్కి వచ్చే టయానికి మనకి మొత్తం గోరింటాకు అనేది పాముకుపోతుంది. ఒకవేళ డిజైన్స్ పెట్టుకుంటే, చిన్న సర్కిల్ అయితే ఏమక్కర్లేదు, బట్ డిజైన్స్ పెట్టుకుంటే కనుక ఫస్ట్ వేళ్ళకే పెట్టుకోండి. నాకు సేమ్ అలానే అయింది, అందుకని నేను మొత్తం ఒక పెద్ద సర్కిల్ చేసేసాను. పెట్టుకుని అట్లీస్ట్ 1 hour అయినా ఆగాల్సిందే. కొంచెం అది డ్రై అయిన తర్వాత వాటర్తో వాష్ చేసుకోకుండా కొంచెం డ్రై అయిపోయింది తీసేసి ఆయిల్ అప్లై చేస్తే ఇంకా షైనింగ్ బాగుంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ డేకి కలర్ అయితే చేంజ్ అవుతుంది. సో ఎప్పుడు ఇలానే పండాలి అంటే కనుక ఈ 3 ఇంగ్రీడియంట్స్ కలిపితే సరిపోతుంది. అండ్ మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్.